తొలి తెలుగు మహిళా కవయిత్రి మల్లమాంబ విగ్రహాన్ని పార్లమెంట్లో ఏర్పాటు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ కోరారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ సంస్కృతంలో ఉన్న రామాయణాన్ని తెలుగులో మొట్టమొదటిసారిగా అనువదించి కవయిత్రి మల్లమాంబ అన్నారు. మల్లమాంబ తెలుగులో అనువదించిన రామాయణం వల్లనే ఎన్నో సినిమాలు తెరకెక్కించారని తెలిపారు. మహిళలకు చదువులేని రోజుల్లోనే పట్టుదలతో చదువుకుని కవయిత్రి అయ్యారని కొనియాడారు. తెలుగు రాష్ట్రాల్లో మల్లమాంబ లాంటి రచయిత్రి కవి ఎవరూ లేరన్నారు. మల్లమాంబ జీవిత చరిత్రను భవిష్యత్తు తరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాష్ట్రమంతా దేశమంతా కూడా అధికారికంగా మొల్లగారి జయంతిని గుర్తించాలి. మొల్లగారి పేరుతోటి అవార్డులు కూడా ఇవ్వాలి. ఈరోజు గద్దర్ గారి పేరుతోటి అవార్డులు ఇస్తున్నారు, మేము స్వాగతిస్తున్నాం. మేము గద్దర్ అన్న పేరుతోటి అవార్డులు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నాం. అదేవిధంగా 15వ దశాబ్దంలోనే ఈ యొక్క బ్రహ్మాండమైనటువంటి ఒక మహిళ ఇలా రామాయణాన్ని అద్భుతంగా విశ్లేషించి అందించినటువంటి ఈ మొల్లమాంబ పేరుతోటి జాతీయ స్థాయిలో అవార్డులు ఇవ్వాలి. మొల్లమాంబ పేరు మీద ఒక నాంటెల్ పుస్తకం తీసుకురావాలి. ఆమె పేరు మీద పోస్టల్ స్టాంపు విడుదల చేయాలి. ఆమెకు సాహిత్యానికి సంబంధించినటువంటి ఇలా తెలుగు యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ అని పెట్టి